హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్వైత ఫుడ్స్. క్యారెట్ హల్వా అందరికీ తెలుసు, కానీ ఈరోజు మనం మరింత ఆరోగ్యకరంగా కొర్రలతో తయారు చేసి క్యారెట్ కొర్రల హల్వా చేసుకోబోతున్నాం. ఇది రిఫైన్డ్ ఫ్లోర్ లేకుండా ఇంట్లోనే సులభంగా తయారవుతుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఈ రుచికరమైన స్వీట్ని చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నానండి. నైట్ అంతా నానబెట్టుకున్న 1 కప్పు కొర్రలు తీసుకొని 1 కప్పుకి 4 కప్పుల నీళ్ళుని యాడ్ చేసేసుకొని ఒక 3-4 విజిల్లు రానివ్వాలండి. ఇక్కడ మనకి క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల క్యారెట్ తురుము, అలాగే 1 కప్పు కొర్రలు, అలాగే 1.5 కప్పుల బెల్లం, 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, అలాగే బాదం పప్పు. కొర్రలని శుభ్రంగా కడిగి 2-3 సార్లు నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి. సో ఇక్కడ ముందుగా నేను ఒక సాస్ పాన్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి కాసింత వేడి అయిన తర్వాతకి 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసి దోరగా అంటే బంగారు రంగులా వచ్చే వరకు కూడా మనం వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టి అదే ప్యాన్లో కాసింత నెయ్యి ఉంది కాబట్టి అందులోనే 2 కప్పుల వరకు కూడా క్యారెట్ తురుమును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ క్యారెట్ కొర్రల హల్వా అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. డయాబెటిక్ వాళ్ళకైతే ఇంకా మంచిదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి కాసింత 1 టేబుల్ స్పూన్ వరకు కూడా నేను మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాతకి కూడా కంప్లీట్గా కూడా మనం ఫ్రై చేసుకోవాలి అన్నమాట. మీరు ఖచ్చితంగా ఇంట్లో ఇది ట్రై చేయండి. మనం కొర్రలతో ఇంకా చాలా రెసిపీస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. సో ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్న తర్వాతకి 1.5 కప్పుల బెల్లం తురుముని వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. మొత్తం కూడా చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా బెల్లం తురుముని కలుపుకున్న తర్వాతకి దీన్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడకనివ్వాలండి. బెల్లంలో నుంచి కంప్లీట్గా వాటర్ అనేది కూడా మనకు రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన తర్వాతకి కంప్లీట్గా వాటర్ కూడా అబ్జర్వ్ అవ్వాలండి. అంతవరకు కూడా మనం చక్కగా ఉడికించుకోవాలన్నమాట. కలుపుతూ కింద అడుగంటకుండా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మందపుడి గిన్నె మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాతకి మనం ఏదైతే 1 కప్పు కొర్రలు ఉడకబెట్టుకున్నామో ఈ కొర్రలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కొర్రలకి 4 కప్పుల వరకు కూడా మనకి నీళ్ళు అనేది పడుతుందండి ఉడకబెట్టుకోవడానికి. ఇలా ఉడికిన తర్వాతకి చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటేనే మనకి క్యారెట్, ఆ బెల్లం తురుము, నెయ్యి అనేది కూడా మనకి కొర్రలకు పట్టి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన కొర్రల క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.